హలో. హలో. అన్నయ్య, నా పేరు ప్రమోద్ అని. ఓకే. యాక్చువల్లీ నేను టిక్ టాక్ నుండి, మీరు అప్పటి నుండి నేను మీ ఫాలోవర్ని. తర్వాత కొన్ని రోజులు మీది ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత మీది నాకు ఇన్స్టా ఐడి దొరకలేదు. ఓకే. అప్పుడు మీరు వాయిస్ ఆఫ్ జనసేన అని పెట్టారు మీరు టిక్ టాక్ లో, గుర్తుందా? అవును బ్రో. అదైన తర్వాత మీ పేరు సెర్చ్ చేసి మీరు సెర్చ్ చేసి అయిన తర్వాత క్రేజీ కన్నా అన్నయ్య అని ఒకరు ఉన్నారు. అవునవును. అన్నయ్య సెర్చ్ చేసి మిమ్మల్ని ఎత్తుకొని నేను ఫాలో అయ్యాను. ఓకే. యాక్చువల్లీ బేకుట మీ నాది పిఎస్పీకి డైరెక్ట్ ఫ్రెండ్ 7 ఉంటుంది. ఓకే. యాక్చువల్లీ అన్నయ్యకి మేము చాలా పెద్ద అభిమాని. నేను యాక్చువల్లీ బెంగళూరు మెడికల్ కాలేజ్లో డాక్టర్ చదువుతున్నాను. ఓకే. అన్నయ్యకి యాక్చువల్ నాది కర్ణాటక. బట్ అన్నయ్య కంటే చాలా అంటే నేను ఒక్కరోజు కూడా నన్ను అన్నయ్య వీడియోలు చూడకుండా ఒక్కరోజు కూడా లేను నేను. ప్రతిరోజు అన్న ఏం చేస్తాడు, ఏం మంచి చేస్తాడు, ఎక్కడికి వెళ్ళాడు ఈ రోజు, ఏం చేస్తున్నాడు, వదినమ్మది ఈరోజు ప్రతిరోజు మినిమం నేను ఎంత బిజీ ఉన్నా కూడా ఆయనకంటూ మినిమం ఒక ½ అవర్ అయినంటూ 1 అవర్ టైం ఇస్తాను. ఓకే. అన్నయ్య చెప్తుంటాడు కదా, ఎక్కడో ఉంటాడు, అగ్నిపర్వతం మండుతూ ఉంటాడు, ఒక ఫోటో కూడా ఎక్స్పెక్ట్ చేయడు. అలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారంట. అలాంటి వాళ్ళు నేను కూడా ఒక్కని. దానికోసం ఎన్నో చేస్తాం. ఒక్కరోజు కూడా ఒక పోస్ట్ పెట్టలే, ఒక ఫోటో. అన్నయ్య నేను నిజంగా చెప్తాను, ఒక్కరోజు కూడా చూడలేదు నేను పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు. బట్ అన్నయ్య ఎన్నో మంచి పనులు చేశాం మేము. ఉన్నారు బ్రో, మీలాంటి వాళ్ళే డైహార్డ్. వాళ్ళు జెన్యున్ గా 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి కాకుండా పవన్ కళ్యాణ్ గారిని, ఆయన మనస్తత్వం, ఆయన వ్యక్తిత్వం నచ్చి ఫాలో అవుతున్న వాళ్ళు, ఆయన ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు అలాగే సైలెంట్ గానే ఉన్నారు. వాళ్ళు చేయాల్సిన సపోర్ట్ సోషల్ మీడియాలో చేస్తానే ఉన్నారు మీలాగా చాలా మంది. బట్ ఒక్కరోజు అంటే అన్నయ్య అంటే అడిక్ట్ అయిపోయాను నేను నిజంగా. అంటే నేను ఎంబీబీఎస్ లేదు, నేను ఏదో కదా, నేను డాక్టర్ అన్న ఇంత మంచిగా ఉన్నాడు కదా. ఎలక్షన్ ఒక్కరోజు ఏదో ఒక చేయాలని ఒక ఆశతో ఉన్నాడు కదా. నిజంగా అంటే కర్ణాటకలో అసలు ఒక్కరు కూడా లేరు. ఆయన చాలా పెద్ద అభిమాని. నేను యాక్చువల్ కర్ణాటక. బట్ ఒక్కరోజు కూడా ఈ రోజు నేను అన్నయ్య వీడియో చూడలేదు అన్న ఒక్క రోజు లేదు నాది. ఈ రోజు నాకు ఒంట్లో బాగలేకున్నా కూడా, అంటే బిజీగా ఉన్నా కూడా మీ పేరు సెర్చ్ చేసిన అన్నయ్య ఈ రోజు దుర్గప్రసాద్ అన్న ఏం అప్డేట్ ఇచ్చాడు అన్నయ్య గురించి, కన్నా అన్నయ్య ఏం అప్డేట్ ఇచ్చాడు అని అలా ప్రతిరోజు వెతుకుతూ ఉంటాను. ఈ రోజు కూడా నాగబాబు సార్ ఇక్కడ ప్రవేశాలు ఇచ్చారు. ఇలా ప్రతిరోజు ఇలా వెతుకుతూ ఉంటాను. అన్నయ్యకి చాలా మంది మెసేజ్ ఇవ్వాలి అంటే మనకు తోచినంత టైము ఫ్యామిలీ తర్వాత స్పెండ్ చేసేది పార్టీ. అది ఎవ్రీ మంత్ నా అకౌంట్ నేను ఇంటర్న్షిప్ చేస్తున్నాను నేను. అంటే ఇంకా చదువు ముగలేదు, ట్రైనింగ్ కాదు, మాకు ప్యాకెట్ మనీ ఇస్తారు. దాంట్లో ఎవ్రీ మంత్ అన్నయ్యకి నేను ఎవ్రీ మంత్ నా అకౌంట్ నుండి 1000 రూపీస్ నా పరంగా నేను పంపిస్తాను పార్టీకి. సూపర్. ఒక్క రోజు కూడా నేను అక్కడ స్టేటస్ పెట్టి ఒకరి దగ్గర చెప్పుకోవాలి. మా ఫ్రెండ్స్ తెలుసు అండి, మా ఫ్రెండ్ సర్కిల్లో. బట్ ఒక్క రోజు కూడా అన్నయ్య నేను పంపిస్తాను, ఒక్క పోస్ట్ పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో, ఒక్కటి ఏమి కూడా చేయలే. గ్రేట్ బ్రో. బట్ ప్రతిరోజు నాది ఏదైందంటే శాలరీ ఏంటంటే ప్రతి ఒక్క శాలరీలో అన్నయ్య లాస్ట్ బర్త్డే నుండి ఒకసారి అంత కలెక్షన్ చేస్తాడు అన్నయ్య బర్త్డేకి పార్టీకి ఇద్దామని. అప్పుడు లాస్ట్ బర్త్డేకి అప్పటి నుండి ఈ రోజు వరకును కళ్యాణ్ దిలీప్ శంకర్ అన్నయ్య ఈ మాట చెప్పాడు, నేను ప్రతి వీడియోకి నేను ఇంత అని చేస్తానని. ఆ వీడియో నేను చూశాను. అని ప్రతి వీడియోకి చేస్తా అంటే అట్లీస్ట్ నేను ఒక మంత్ కి నా వల్ల ఒక 1000 రూపాయలు కాదా, నేను ఇంతలా చదువుకుంటున్నాను. దాంట్లో ప్రతి మంత్ 40 ఫండ్ నేను సెండ్ చేస్తున్నాను. సూపర్ బ్రో. నాకేంటంటే అనేది ఏమన్నా మేము కూడా తీసుకోవచ్చు అంటే, నాది కర్ణాటక కదా, ఆధార్ కార్డ్ అవన్నీ అడుగుతున్నారు. యాక్చువల్ తెలీదు. బట్ మళ్ళీ మీ వీడియోస్లోకి వెళ్ళి మళ్ళీ నేను యాక్చువల్ ఆ వీడియో మొన్నే చూశాను, మాకు రాదేంలే కర్ణాటక కదా అనుకున్నాను. మళ్ళీ ఈ రోజు ఎలాగైనా ఒకసారి అన్నయ్యని అడుగుదాము, ఏమంటున్నానో తెలియదు కదా అని మళ్ళీ మీ ఐడిలోకి వెళ్ళి మీ నెంబర్ తీసుకొని కాల్ చేసి, ఇంతకు ముందు బిజీ అవుతుంది అన్నయ్య ఏమన్నా బిజీ ఉన్నామని. మెంబర్షిప్స్ గురించి నిజంగా చెప్తున్నాము, మీలాంటి వాళ్ళు జన సైనికులు చాలా, అంటే అన్నయ్య కంటే ఒక తోడుగా ఉన్నారు అన్నయ్య. ఇక్కడ నా కర్ణాటక నిజంగా అంటే నాకు నేను డాక్టర్ చదువు కన్నీళ్ళు వస్తున్నాయి. మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇలాగే ఉండండి అన్నయ్య. అన్నయ్య కోసం చచ్చిపోదాను కానీ ఎప్పుడైనా రా అన్నయ్య నువ్వు బెంగళూరుకి. బెంగళూరుకి నీకు ఒక తమ్ముడు ఉండడానికి ఎప్పుడైనా రా నువ్వు. జస్ట్ ఈ నెంబర్ సేవ్ చేసుకో. నేను ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే ఉండేది నేను. ఒక్కరు ఎప్పుడైనా రండి, ఎన్ని సంవత్సరాలకైనా తమ్ముడు ఇలా నేను వచ్చానని ఒక్క మాట అంతా నేను చూసుకుంటాను.
ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ అన్నయ్య అంటే అన్నయ్య అంటే ఈ రోజు వరకు నేను నిజంగా అంటే పవన్ కళ్యాణ్ చూడలేదు. బట్ అంతలా నాకు ప్రేమ ఉంది అన్నయ్య పైన. చూడాలని ఆశ కూడా లేదు. అన్నయ్య కోసం నేను ఫోటో తీసుకోవాలని. బట్ అన్నయ్య కోసం చాలా మంచి పనులు చేస్తాను. ఇంక ముందు కూడా చేస్తాము. ఓకే బ్రో, షో చెయ్యండి బ్రో, తప్పకుండా. మీలాంటి వాళ్ళు అందరూ రోజు ఆయన డిప్యూటీ సీఎం స్థాయికి వెళ్ళారు, భవిష్యత్తులో సీఎం కూడా అవుతారు. ఖచ్చితంగా మీరు అందరూ అభిమానం ఉండాలి, మీ అందరూ ఆశీస్సులు ఉంటే ఆయన ఖచ్చితంగా అనుకున్నది. మీరన్నా నువ్వు ఉన్నావు చూడన్నా, నేను యాక్చువల్లీ దాదాపు నేను 5 years నుంచి నేను ఫాలో అవుతున్నాను. నేను ఎంబీబీఎస్ స్టార్టింగ్ నుంచి నేను ఫాలో అవుతున్నాను. నేను ఎంబీబీఎస్ జాయిన్ కూడా అవ్వలేదు ఇంకా. వాయిస్ ఆఫ్ జనసేన అని ఉంది మీ పేరు. అవును, కరెక్టా? అవును. టిక్ టాక్ లో అప్పటి నుంచి మీ అసలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకును మీరు కంటిన్యూగా, అంటే నాకు కొద్దిగా కన్నడ మాట్లాడటం, కొద్దిగా తెలుగు అర్థం చేసుకుని కంటిన్యూగానే మీరు ఆయన సపోర్ట్ గానే ఉన్నారు. అసలు డెఫినెట్లీ బ్రో. అసలు అంటే ఒక కమిట్మెంట్, మనం ఒక పార్టీని, ఒక నాయకుడిని, ఒక నిజాయితీ గల నాయకుడిని నమ్మి చాలా మంది చేంజ్ అయ్యారు. నేను చాలా మంది, ఇంకా కన్నా అన్నయ్య ఉన్నాడు, క్రేజీ కన్నా అని ఉంటుంది, అన్నయ్య, మళ్ళీ మీరు, ఇంకా చాలా మంది ఉన్నారు. యూజువల్ గా మీరు చాలా, నేను మీ వీడియోస్ అంటే మీరు వదిలిన 3 seconds కి ఇంకొక మహేష్ కంబాల్ ఏమో ఉంది, అవును, అన్నయ్య వీడియోస్ ప్రతిరోజు మీ వీడియోస్ మీవే వస్తాయి నా దాంట్లో. మీరు ఏమైనా ఒక పోస్ట్ వదిలారంటే ఫస్ట్ మీవే వస్తాయి. చాలా అన్నయ్య, మీకు నిజంగానే ధన్యవాదాలు చెప్తాను. అలా అన్నయ్యకి మీరు తోడుగా ఉన్నందుకు మీకు చేతులేసి, మీరు ఎక్కడో ఉన్నారు బట్ చేతులేసి నమస్కరిస్తాను అన్నయ్య మీకు. షూర్ బ్రో, షూర్. అంటే నేను ఒక 6 months బిఫోర్ బెంగళూరు వచ్చాను. డెఫినెట్ గా అప్పుడు తెలియడం అయితే నేను ఖచ్చితంగా మీలాంటి వాళ్ళతో కలిసి ఒక ఇంటర్వ్యూ అన్న తీసుకుందాను నేను. డెఫినెట్ గా నెక్స్ట్ టైం ఎప్పుడైనా రండి అన్నయ్య, ఎప్పుడైనా ఎక్కడికైనా రండి. నాది కూడా ఒక గ్రూప్ ఉంది, పవన్ అనేది. ఓకే, నిజంగా అంటే మాకు ఓటు లేదు, మాకేమైనా ఏమి లేదు. కానీ అన్నయ్య కోసం నేను మీకు వీడియో సెండ్ చేస్తాను. మేము రిలీజ్, మీరు ఖుషి లాస్ట్ బర్త్డేకి ఖుషి సినిమా ఇది రిలీజ్ చేసుకుంటారు కదా, మేము ఎంతలా ఇది చేసామంటే ఒక బెంగళూరే ఒక 2-3 ఏరియాలు దద్దరిల్లిపోయినాయి. ఒక కన్నడ సినిమా కూడా ఆడదు, అంతలా మేము ఇది చేస్తాం అన్నయ్య. సూపర్. చూసాను నేను చూసాను, నాకు వచ్చిన వీడియోలు కూడా ట్విట్టర్ లో చూసా. చాలా మంది బెంగళూరు వీడియోస్ పెడతారు. మేబీ అవి చాలా మంది ఉన్నాయి, ఎక్కడెక్కడో ఉంటారు, నాకే తెలియదు. ఎక్కడెక్కడో ఉంటారు, ఇంతమంది ఉన్నారు అన్నయ్యకి అని అలా ఉంటుంది. యాక్చువల్ నేను అన్నయ్యది ఒక బుక్ చదివాను. యాక్చువల్ నాకు అన్నయ్య ಬಗ್ಗೆ ఏం తెలీదు. అదైన తర్వాత సర్చ్ చేశాను, ఇలాంటి మనిషి కూడా ఉన్నాడా. డెఫినెట్ గా గుర్తు పెట్టుకుంటా. ఒక అక్కయ్య చెప్పింది, ఒక అక్కయ్య యూట్యూబ్ లో వీడియో చూశాను. మనం అబ్దుల్ ఖాన్ వీళ్ళంతా మనం చూడలేదు, వీళ్ళంతా భగత్ సింగ్ ని. బట్ మన జనరేషన్ కు ఒక భగత్ సింగ్ లో అన్నయ్య అయిపోతారు. సూపర్ బ్రో, నిజంగా ఖచ్చితంగా ఆయన ఒక భగత్ సింగ్ కాబట్టి ప్రజలు ఈ రోజు 10 సంవత్సరాలు ఆయన మనం వీళ్ళందరం చూడలేదు. నేను చాలా బుక్కులు చదువుతున్నా, నేను చాలా అంటే చాలా చదివేదాంట్లో ఉంటా. బట్ ఇలాంటి ఎన్ని బుక్కలు మనము అయ్యో ఉన్నారంట అనేది ఉన్నాము. ప్రజెంట్ ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి మనం అందరూ అన్నయ్య. అవును, నా ప్రాణం నిజంగా చెప్తున్నాను. నేను కర్ణాటక, నేను బెంగళూరులో చదువుతున్నాను, ప్రాణం నా ప్రాణం అట్టేస్తున్నాను అన్నయ్య కోసం. అంతలా మేము అభిమానం ఉన్నాం ఇక్కడ. సూపర్. మేము మనందరూ అలా ఎప్పుడు ఆయనకి తోడుగా ఉండాలి బ్రో లాస్ట్ వరకు. అదే లాస్ట్ 1 hour బ్యాక్ కూడా వీడియో చూసాను. అన్నయ్యకి ఇదేమో గ్యాంగ్లు ఏమో ఇది చేస్తున్నారు, సెక్యూరిటీ ఎక్కువైంది. ఎక్కడ ఒకటి మీరు నా పరంగా ఒక చిన్నవాడిని, బట్ నా పరంగా ఒక వీడియో సెండ్ చేయండి మన అందరికీ. అన్నయ్య ఎక్కడికి వెళ్ళినా ప్రతిసారి ఇప్పుడు విజిటింగ్ ఎక్కువ అవుతుంది అన్నయ్యది. ఎక్కడికి వెళ్ళినా మనమే మన సైనికులు, ఆయనకి ఏ సెక్యూరిటీ అవసరం లేదు, మనమయ్యే మనకు ఉండాలి. మీరు చెప్పేది కరెక్ట్, మంచి పాయింట్ చెప్పారు. ఆయన పర్సనల్ సెక్యూరిటీ, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ వాళ్ళు ఆయన చుట్టూ ఉండి చూసుకుంటారు. ఆ సెక్యూరిటీ చుట్టుపక్కల ఎవరు కొత్త వ్యక్తులు వచ్చారు, ఎవరు మన వాళ్ళు కాదు, ఎవరు అనుమానంగా ఉన్నారు, ఎవరి చేతులు ఏమున్నాయి అనేది అబ్జర్వ్ చేయాల్సిన చుట్టుపక్కల వచ్చిన జనసైనికులు ప్రతి ఒక్కరు. మన గ్రూపులు ఏమైనా ఉంటే, నాకు ఒక్కొక్క గ్రూప్ కూడా లేదు. ప్రతిరోజు మీ వీడియోలు చూస్తుంటాను, సంతోషపడుతుంటాం. అన్న ఈ రోజు చేశాడు, వదిన ముదిలో అయిపోయింది, అన్న అంబానీకి వెళ్ళాడు, అంబానీ ఫంక్షన్కి వెళ్ళాడు. ప్రతిరోజు అన్న ఇలా 9 months గా దొరకని అమ్మాయి 9 days లో వెతికి పెట్టాడు. ప్రతిరోజు చూస్తుంటాను. అన్న ఈరోజు ఇది ఆయన చైర్ కోసం, ఆయన చేంబర్ కోసం డబ్బులు ఏమో వెయిట్ చేయకండి అన్నాడు. ప్రతిరోజు ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటాం.
అదైన తర్వాత అన్నయ్య కుటుంబ ఫ్యామిలీని రాజకీయంలోకి చేయకండి, మనము ఇది కాదు మంది అని చెప్తాడు. ప్రతి ఒక్కటి అన్నయ్య ప్రతిరోజు చూస్తుంటాను నేను. ఇంతకుముందు ఒక మాట అన్నారు, చరిత్రలో మనం చదువుకుంటాం బుక్స్ లో భగత్ సింగ్ ఇవన్నీ అని చెప్పి చదువుకుంటాం, కానీ ఇక్కడ ఒక భగత్ సింగ్ ఉన్నారు. మనం అలాంటి ఆయనకి మనము తోడుగా ఉండాలి. అలాంటి ఆయన మనం కోల్పోతే యాక్చువల్ 100% ఏదో ఒకటి చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయం లేకపోతే వాళ్ళు బతుకులేము. అవును, రాజకీయం లేకపోతే వాళ్ళు బతుకులేము. బట్ ముందు అన్నయ్యనే ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ అంతా ఖచ్చితంగా చేస్తానని నా పర్సనల్ ఒపీనియన్ నాకు ఉంది. అవును, మనం ఎందుకంటే అన్నయ్య ఒక్కటి తప్పుకుంటే రాజులో వెళ్తారు అక్కడ ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవాలి. బట్ మనము కాపాడుకునే బాధ్యత మనదందరిది ఉంది. మీది మాది అందరిది ఉంది. బట్ అన్నయ్యకి ఏదైనా జరుగుతుందనే ప్రతి ఒక్కటి ఏం లేదా మనం గెలిచేసాం మనం మరం అనేది అస్సలు మనం వద్దన్నా. ఒక్కటి ఒక బెంగళూరు ఒక అబ్బాయి నుండి ఒకటి అన్న మీకు అన్న ఎవరైనా ఉంటే అన్నయ్య ప్రతి ఒక్క చోటు వస్తుంటారు కదా, అక్కడ మన వాళ్ళనే అక్కడ అంతగా మనమే సెక్యూరిటీ మారిపోవాలి. ఎక్కడెక్కడ ఎవరెవరేమన్నది. అవును బ్రో, కరెక్ట్. యాక్చువల్లీ ట్రంప్ కి మొన్న లాస్ట్ ఇదే వీక్ లో ట్రంప్ ఇలా గన్ షూట్ అయింది ఎక్కడ. బట్ వాళ్ళ సైనికులోనే వాళ్ళు లేరు. ఆల్రెడీ చూశారు ఆయన, నేను వీడియోలో చూస్తున్నాను. అలాగే మనం ఎప్పటికీ అలా నిర్లక్ష్యం చేయకూడదు అన్నయ్య. అవును అవును బ్రో. మీకు ఎవరం పరిచయం అన్నయ్య ఎక్కడ వెళ్ళినా కూడా అన్నయ్య జాగ్రత్త, అది ఒక్క విషయం మనమే సైనికులా మారదామండి. అవును అవును బ్రో, ఒక్కటి నేను చెప్పగలను. అంటే ఒక నిజాయితీ గల వ్యక్తిని గతంలో ఇలా కాపాడుకునేది మనం బాధ్యత అన్నయ్య. భగత్ ఇలాగని చెప్పుకుంటాం మనం. అలాంటి చెగువేరా భగత్ సింగ్ లాంటి వ్యక్తి సమాజం కోసం ప్రజలకు ఏదో చెయ్యాలని వచ్చిన వ్యక్తి చేస్తున్నాడు, ప్రజలకు మంచి చేస్తున్నాడు, ఒక పదవి వచ్చింది, వచ్చి రాగానే అది చెడగొట్టడానికి ఇప్పుడున్న రాజకీయాల్లో ఆయన మంచి అంటే నచ్చని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరి నుంచి ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ప్రతి ఒక్క జన సైనికుడి మీద, ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని మీద, పార్టీ కార్యకర్తలు, వీర మహిళల మీద, ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆయన చుట్టూ వెన్నదండగా ఉండి ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఎవరు వచ్చారు కొత్త వ్యక్తులు, వాళ్ళ చేతుల్లో ఏమున్నాయి, మొత్తం అన్ని A to Z పిన్ టు పిన్ అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్కరిది ఉన్నాయా. కరెక్ట్. ఇలాగే కష్టపడుతున్నాను అన్నయ్య కోసం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మంచి జరుగుతుంది మీకు కూడా. ఖచ్చితంగా. యాక్చువల్లీ మీ ఏం చేస్తాం ఇవన్నీ బట్ అన్నయ్య కోసం ప్రతిరోజు కష్టపడతాం, ప్రతిరోజు ఇది చేశారని నాకు చాలా బాగా తెలుసు. ఖచ్చితంగా బ్రో. ఎందుకంటే 2019 నుంచి అటువైపు 18 నుండి నేను మీ ఫాలోవర్ గా ఉన్నాను. ఓకే, 2018 నుంచి నేను బెంగళూరు యాక్చువల్లీ ఇప్పుడు వరకు నెంబర్స్ స్ప్రెడ్ చేసుకోలేదు. అప్పుడు టిక్ టాక్ టైంలో నెంబర్స్ స్ప్రెడ్ అయిపోయింది, కానీ తర్వాత స్ప్రెడ్ చేసుకోలేదు. ఈ మధ్య నేను ఒక గ్రామ అధ్యక్షుడి కింద ఉన్నాను జనసేన పార్టీ తరపున, కాబట్టి నెంబర్ చూసాను అది పోస్ట్ చేస్తే దాని గురించి ఉన్నారా అని చూశాను. అవును బ్రో, ఈ నెంబర్ పెట్టిన తర్వాత చెన్నైలో ఉంటాడంట ఒక అబ్బాయి, అతను కూడా బెంగళూరు, అతనే చెన్నైలో ఉంటాడంట. అతను కాల్ చేసి చెప్పాడు, అన్న ఇలా టిక్ టాక్ నుంచి నిన్ను నీ ఫాలోవర్ అన్న అని చెప్పి. నెక్స్ట్ ఇలాగా చాలా మంది చేస్తున్నారు, కుప్పం నుంచి ఒకరు చేశారు నిన్న. ఇలా చెప్తా ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇలాగే సపోర్ట్ చేద్దాం బ్రో, మీరందరూ కూడా ఇలాగే. ఒక్క మాట చెప్తాను, అన్నయ్య ప్రాణాలకు మన ప్రాణం అడ్డేద్దాం అన్నయ్య. ఖచ్చితంగా బ్రో. ఆయనకి ఏదైనా జరుగుతుందంటే ఫస్ట్ మనం పోవడానికి రెడీగా ఉన్నామండి. ఖచ్చితంగా బ్రో. మనం చరిత్రలో చదువుకుంటాం, ఒక యుద్ధం చేశారు, ఒక పోరాటం చేశారు అని మన చరిత్రలో చదువుకున్నాం. ఇప్పుడు యుద్ధం పోరాటం చేసింది ఒక వ్యక్తి చేయలే. నిజంగానే అన్నయ్యని నేను ఓన్లీ 21 సీట్ తీసుకున్నానని నాకు కూడా చాలా అంటే చాలా బేజర్ అయింది. బట్ అన్నయ్య ప్రతి ఒక్క మాట నిజమవుతుంది. అంటే ఇలా కాలజ్ఞానం ఎలా ప్రతి ఒక్క మాట నువ్వు అబ్జర్వ్ చేయి. నేను చాలా చేసిన అన్నయ్య 100కి 100 కొట్టుకున్నావు, 100కి 100 అయిపోతుంది. అదాపాదం తొక్కేసాడు. ఎవరి వల్ల సక్సెస్ వచ్చింది 21 చాలా ఇంకా చాలా ఆయన అన్నవే జరుగుతున్నాయి. 21కి 21 కూడా గెలవడం. బలిసి కట్టుకున్నారు పడ్డారు కిందకి. అవును బ్రో. అదే ప్రతి ఒక్కటి ఆయన చెప్పిన ఆ టైంలో మనం కూపెడతాం అన్నయ్య. నేనే ఎందుకు ఓన్లీ 21 సీట్ తీసుకున్నాడు, మనం ఇంతలా కష్టపడ్డాము, ఎన్ని కష్టాలు, ఎన్ని పిలిచిపోయినంత పోరాటం చేశాడు అన్న. ఎందుకు చేశాడు? ఎప్పుడు కలిసిందా అప్పుడు అన్నయ్య పైన అన్నయ్య ఏది చెప్పినా కూడా కరెక్ట్ గానే చేస్తాడు.
ఉమ్, అంత ఆలోచన చేసే తీసుకుంటాడు. ఆయన అన్నాడు ఆల్రెడీ, ఏమన్నాడు, ఉమ్, నేను ఏ వ్యూహం చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నేను తీసుకుంటాను అన్నాడు ఉమ్, బాధ్యత. అలాగే చేశాను ఉమ్, అన్నయ్య. యాక్చువల్ నాకు ఇవంతా ఏం తెలియదు, రాజకీయం అనగా తెలియదు, బట్ అన్నయ్య ప్రతిరోజు ఆయన మనసులో ఆయన ప్రతిరోజు ఆయన ಬಗ್ಗೆ తెలుసుకుంటే చాలా తెలుసుకున్నాను నేను లైఫ్ లో. నిజంగా బ్రో ఒకటి Actually మన పర్సనల్ చాలా అంటే చాలా నేను ఎవరన్నా అంటే నా లైఫ్ లోనే ఎంతో చేంజెస్ వచ్చేసింది అన్నయ్య వల్ల. అవును, మన పర్సనల్ లైఫ్ గురించి మన పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఎవరైనా మాట్లాడి ఏదైనా అంటేనే కామెంట్ పెడితేనే మనకి ఏదో అనిపిస్తుంది. అలాంటిది పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ పిల్లల మీద ఆయన వ్యక్తిగత జీవితం మీద ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కానీ 2014 నుంచి ఇప్పటి వరకు ఆయన ఒక కమిట్మెంట్ తో ఉన్నారు ప్రజలకు మంచి చేయాలని. ఆ కమిట్మెంట్ తోటి ఉన్నారు, ప్రజలు ఈ రోజు నమ్మారు ఆయన్ని. ఒక డిప్యూటీ సీఎం లెవెల్ కి తీసుకెళ్లారు, నెక్స్ట్ టర్మ్ సీఎం లెవెల్ కి కూడా తీసుకెళ్తారు ఖచ్చితంగా. తీసుకెళ్దామండి నేను, మనం అందరూ తీసుకెళ్తామండి. అందరూ అందరూ ఖచ్చితంగా అందరూ అంత సపోర్ట్. గట్టిగా ఉన్నామండి ఆయన కోసం. ఓడిపోయినా గెలిచినా ఆయన వెంటే ఉండి నడుద్దామండి. సరేనా? వేరే వాళ్ళ మాదిరి డబ్బు అమ్మపోయే మన సైనికులు వంటి కాడ కాదు. ప్రపంచంలో ఎవరు ఇస్తున్నారన్న 5 లక్షలు ఏమన్నా జరిగితే ప్రపంచంలో ఏ హీరో ఇస్తున్నాడు, ఏ పొలిటీషియన్ ఇస్తున్నాడు? ఆంధ్రాలో ఇచ్చారు, ఆంధ్రాలో జనసేన స్ట్రాంగ్ ఉంది కాబట్టి జనసేనకి ఇచ్చారు అనుకోవచ్చు. తెలంగాణలో ఇప్పటి వరకు మొన్న కూడా రీసెంట్ గా 90 చెక్కులు ఇచ్చారు బ్రో తెలంగాణలో. తెలుసా? ప్రతి వీడియో చూస్తాను, తెలంగాణలో మనకు ఓట్లు లేవు అని చెప్పి ఏ నాయకుడు అసలు ఇప్పుడు గెలిచిన నాయకులే ఎవరు ఇవ్వట్లే. అలాంటి తెలంగాణలో ఏ సీటు ఒక్క ఓటు లేకపోయినా ఏం లేకపోయినా పార్టీ బలోపేతం కాకపోయినా కానీ తెలంగాణలో కూడా జనసేనకు నేను ఉన్నానని చెప్పి ఈ రోజు ఆ క్రియాశీలక సభ్యుడు అన్న వాళ్ళు యాక్సిడెంటల్ గా సహజ మరణం కాకుండా హఠాత్తుగా ఏది జరిగినా వాళ్ళకి యాక్సిడెంట్ జరిగినా చనిపోయినా కానీ 5 లక్షలు ఇస్తున్నారంటే చాలా గ్రేట్ బ్రో. మీరంతా అన్నయ్య అలాగే చూడగా ఉండాలన్నయ్య. ఒక్కడ నా పరంగా నీకు చేతులెత్తి మేడుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఏళ్ళ నుండి నేను చూస్తున్నాను. నేను మీరు అబ్జర్వ్ చేస్తారు, ఎంతో మంది చేంజ్ అయ్యారు, ఎంతో మంది ఫాలోవర్ గా ఉన్నాను నేను, ఎంతో మందిని చేంజ్ అయ్యాను. చిన్న ఐడి చెక్ చేసి 2000 సంథింగ్ నేను ఫాలో అవుతాను. అందరూ 90% అన్నయ్య కోసం మాట్లాడే ఓకేనే ఉంది నా దగ్గర. అవును బ్రో, ఈ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ మాట్లాడే వాళ్ళు ఎవ్వరు కూడా ఆయన గురించి అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా మారరు, ఆయనతోనే ఉంటారు. కొంతమంది పదవుల కోసం మధ్యలో వెళ్ళిపోతారు. అలాంటి గురించి ఆయన పేరేంటి, వైజాగ్ ఆయన మహేష్ వచ్చి నరికేయండి, అది కొబ్బరి కూడా కట్టి నరికేయండి అన్నాడు. ఏమైపోయారు పోతిన మహేష్. తర్వాత నెల్లూరు ఆయన పేరేంటి, పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి వచ్చిన తర్వాత పోతిన మహేష్ అని ఆయన తెలుసు. అంతకు ముందు మీకు తెలుసా బ్రో పోతిన మహేష్? ఆయన ఆ రోజు కొట్టేశాను. ఆయన అసలు పోతిన మహేష్ అని ఆయన జనసేన పవన్ కళ్యాణ్ గారు లేకపోతే పోతిన మహేష్ ఎవరో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు కూడా అంత ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారంటే బీసీలకి ఆ ఏరియాలో విజయవాడ ఏరియాలో ఒక నాయకుడు కావాలి, ఈయన ఒక నాయకుడిని తయారు చేద్దాం, ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలు కాదు ఒక 25 సంవత్సరాలు రాష్ట్ర భవిష్యత్తు కాపాడే వ్యక్తులుగా తయారు చేద్దాం అని చెప్పి వీళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టి ఆయన అంత ఫోకస్ చేయించారు. లేకపోతే పోతున మహేష్ అనే ఆయన ఎవరో ఎవరికి తెలియదు, వాళ్ళ ఇంటి పక్క వాళ్ళకి కూడా తెలియదు అలాంటి వ్యక్తి. కానీ అధికార ప్రతినిధిగా పెట్టి లేకపోతే మిగతా పదవులు ఇచ్చి బీసీ నాయకుడిని చేసి కొంచెం పేషెన్స్ గా ఉండి ఓపిక పట్టుంటే సరిపోయేది. వాళ్ళు పవన్ కళ్యాణ్ ఐడియాలజీ అంతా తెలిసి కూడా కేవలం ఒక 5-10 కోట్ల 100% ఎవరు సీటు 100% ఆయన సీటు ఉన్న వాళ్ళలాగా అన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అవును, ఎప్పుడు ఎక్కడికి ఎక్కడ ఏం చేయలేదు ఆయన, ఏం ఎక్స్పెక్ట్ లేదు. అక్కడ ప్రతి ఒక్కరిని కాపాడుకొని వెళ్తాడు ఆయన. అన్నయ్య చెప్పాడు, నా నుండి దూరమైన నేను ఎవరిని దూరం చేసుకోలేదు బ్రో. ఆయన చాలా సార్లు చెప్పారు, ఒక 5-10 సంవత్సరాల కోసం ఒక తరం కోసం పోరాడుతున్నాను నేను, 5-10 సంవత్సరాల కోసం కాదు, 25 సంవత్సరాల యువత భవిష్యత్తు ఇవ్వాలి నేను. వీళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చారు ఏం చేశారా అంటే ఒక యువకుడు 25 సంవత్సరాల యువకుడు వెళ్ళి ఒక జాబ్ చేసుకునేలాగా ఉంటారు. మన రాష్ట్రంలో మనం జాబ్స్ ఇన్కమ్ సోర్స్ సృష్టించుకోవాలని అంత గొప్ప గొప్ప ఐడియాలజీతో ఆయన ఉంటాడు. మిగతా రాజకీయ నాయకులు అందరూ ఏం చెప్తారు, మీకు ఉచితాలు ఇస్తాం, ఉచిత పథకాలు ఇస్తాం, అయ్యి ఇస్తాం అని చెప్తారు. కానీ ఎవడో ఆయనలాగా లేరు. ప్రతిరోజు అన్నయ్య నీకు ఒక తమ్ముడు ఉన్నాడు బెంగళూరులో, ఏమైనా కానీ అన్నయ్య ఏమిటికన్నా కానీ మీ వాడిలో నేను ఒక్కడిగా, నేను తమ్ముడు మాది, నేను బెంగళూరులో ఉంటాను, మెడికల్ కాలేజ్లో చదువుతున్నాను, MBBS. ఏదైనా కానీ అన్నయ్య, ఏ అవసరం వచ్చినా ఏది వచ్చినా నువ్వు ఎప్పుడు బెంగళూరు వచ్చినా కూడా కాల్ చేయాలి. అవును,
మీ షూర్ ఖచ్చితంగా చేస్తా. మీరు కూడా మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి మంచి పొజిషన్కి వెళ్ళండి. మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది కూడా అదే. నన్ను నమ్ముకున్న ఫాలోవర్స్ ప్రతి ఒక్కరు మంచి పొజిషన్కి వెళ్ళి ఇంకో 10 మందికి సహాయపడాలని కోరుకుంటారు. ఖచ్చితంగా అన్నయ్య కోసం అన్నయ్య ఎన్నో సార్లు మాదే గ్రూప్ ఉంది. అంటే నేను ఒక్కనే అన్నయ్య పని ఇక్కడ ఊరికి అక్కడ అందరి ಬಗ್ಗೆ ఏం తెలీదు. నేను ఒక మాట అంటే అన్నయ్య కోసం ఇలా బ్లడ్ ఇలా చేద్దామండి, మొన్న క్యాంప్ చేద్దామండి అన్నయ్య కోసం ఒక ఆయన పేరు అంతే. మేము ఎక్కడ ఈ రోజు వరకు నేను ఒక పోస్ట్ కూడా పెట్టలేదు. బట్ అన్నయ్య ఒక బ్యానర్ వేస్తాము, అన్నయ్య కోసం ఇలా ఫ్రీ క్యాంపు, బీపీ షుగర్ మామూలు ఇవన్నీ చాలా చేస్తాం. బట్ ఇవన్నీ పబ్లిక్ కోసం ఎప్పుడు చేయలేదు. అన్నయ్య ప్రేమ మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. అన్నయ్య నలుగురు తెలవాలి కదా ఆయన మంచి ಬಗ್ಗೆ. ఖచ్చితంగా బ్రో. మీరు ఇప్పుడు ఎలాగో మీరు ఒక ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి, ప్రజలకు సేవ చేసేదే కాబట్టి మీ ఫీల్డ్ కూడా ఖచ్చితంగా ఈ భవిష్యత్తులో ఆ బెంగళూరుకి సంబంధించి ఇలా కర్ణాటకకి సంబంధించి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి జనసేనకి సంబంధించి. అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని సంప్రదిస్తాం. మీ ద్వారాగా కొంతమంది ప్రజలకి మనం అందరం కలిసి సాయం మనం చేయాల్సి ఖచ్చితంగా. అన్న అది నాకు ఇది క్రియేషన్ మేము కూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు బ్రో. మీరు ఆధార్ కార్డు, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నామినీ పేరు, నెక్స్ట్ అంటే మీ ఆధార్ కార్డులో ఉంటది కదా మీ ఫాదర్ మదర్ నామినీ ఉంటారు, వాళ్ళని పెట్టమంటే ఎవరిని పెడతాం వాళ్ళు పెడదాం. నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఏదైతే పర్మనెంట్ నెంబర్ ఆ నెంబర్ ఇవ్వండి, పంపించండి. లాగిన్ చేసి మేము చూస్తా. మొత్తం సక్సెస్ అయిపోయిన తర్వాత 500 క్లియర్ కట్టేసేయండి అంతే. ఓకే వాట్సాప్ చేస్తాను మీకు చేయండి బ్రో. నేను లాగిన్ నాది ఐడి ఉంది, నా ఐడిలో నేను చెక్ చేసి మీకు మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు గూగుల్ పే చేద్దరు. ఓకే అన్న. ఓకే థ్యాంక్ యూ అన్న. చాలా ఆనందంగా ఉంది మీతో మాట్లాడడానికి. ఓకే ఎప్పటి నుంచి ఇంత పవన్ కళ్యాణ్ గారి కోసం కమిట్మెంట్ పెట్టుకుని మీరు ఒక పార్టీలు మారకుండా, లేకపోతే మధ్యలో 21 సీట్లు తీసుకున్నారని పార్టీని అమ్మేశారు, దత్తపుత్రుడను ఈ ప్యాకేజ్ అనుకోలేదనే. బట్ ఏంటంటే అన్నయ్య మీద అన్నయ్య కొద్దిగా ఇంకా ఎక్కువ తీసుకుంటే బాగుంటుందేమో అనే ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. అంటే అన్నయ్య ఇంకా తీసుకోవచ్చు కదా అన్నయ్య ఎందుకు. తర్వాత అర్థమైంది అన్నయ్య పైన అప్పటికన్నా చాలా ఎక్కువ అయిపోయింది. ఇంకా అన్నయ్య ఏం తీసుకున్నా కూడా చెప్తున్నా కదా అన్నయ్య ఇప్పుడు ఒక అన్నయ్యని ఎలా నమ్మామంటే అన్నయ్యని నాయకుడిగా నమ్మాము. అన్నయ్య నువ్వు ఇక్కడ నిల్చొని నేను తర్వాత నరికేస్తానంటే ఆ నాయకుడు చెప్పాడని ఒక దీంట్లో అంతలా అభిమానిస్తాం అన్నయ్య. అన్నయ్య నాకు ఏంటన్న ఆంధ్ర బట్టే తెలియదు, ఆయన బట్టే చదివి యూట్యూబ్ లో చూసి ఆయన బట్టి నేను ఓన్ గా తెలుసుకున్నాను. ఆయన బట్టే తెలుసుకున్నాను. ఎప్పుడు అన్నయ్య మనం ఎప్పుడు తప్పుగా మాట్లాడాడు అలాంటి వాళ్ళ నేను ఒక. అవును బ్రో. ఇప్పుడు మిగతా రాజకీయ నాయకులాగా ఈ వయసు అయిపోయిన తర్వాత సినిమాలు ఫ్లాప్ చాలా ఇంతలా మాట్లాడుతున్నావు అంటే అన్న చాలా నేను చాలా అంటే చాలా చదివిన ఆయన ಬಗ್ಗೆ, చాలా అంటే చాలా ఆయన ಬಗ್ಗೆ చూశాను. చాలా అంటే చదివి చూసి ఆయన ఒక మాట అన్నాడంటే అన్నయ్య ఈరోజు ఈ మాట అన్నాడా, సరే ఈరోజు ఇది పెట్టాడా, ఈరోజు మీటింగ్ ఇక్కడ ఉందా. ఒక క్రికెట్ IPL కోసం వెయిట్ చేసేవాళ్ళు మేమంతా. అంటే ఈరోజు ముంబై చెన్నై మ్యాచ్ ఉంది, RCB అలా అన్నయ్య మీటింగ్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తాను నేను. ఎంత బిజీగా ఉన్నా అక్కడ యూట్యూబ్ ఆన్ పెడతాను ల్యాప్టాప్ లో, ఇక్కడ అన్నయ్య నా వర్క్ ఉంటే చూసుకుంటూ వర్క్ చేస్తుంటాను. నిజంగా బ్రో. ఈ రోజు అసెంబ్లీ సెషన్స్ ఎవరు చూసేవారు కదా, అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే అసెంబ్లీ సెషన్స్ కూడా క్రికెట్ మ్యాచ్ చూసినట్టు లైవ్ చూస్తున్నారు. అంతలా చూస్తున్నాం అన్నయ్య మేమంతా. మీరు ఒక్కరు కాదు, ఇక్కడ చాలా అంటే చాలా అన్నయ్య ಬಗ್ಗೆ చాలా మంది తెలుసుకునే వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు. ఇలా బట్ నేను నిజంగా అంటే ఇలా అనుకోని ఇలాంటి ఒక నాయకుడు కదా మనము ఉండాలి వెనకమాల అని మేము చాలా అంటే చాలా ఉన్నాం. సూపర్ బ్రో. ఖచ్చితంగా ఇలాంటి నాయకులు రావాలి భవిష్యత్తులో కూడా. ఇలాంటి నాయకులు వచ్చినప్పుడు రాష్ట్రమే కాదు దేశం కూడా బాగుపడుతుంది. ఖచ్చితంగా బ్రో. చేద్దాం బ్రో. బెంగళూరు వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను. హలో బ్రో. సరేనా. ఓకే. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటా, మీరు కూడా చేస్తూ ఉండండి ఎప్పుడు బెంగళూరు వచ్చినా కూడా. తప్పకుండా. ఓకే బ్రో. నైస్ టు మీట్ యూ బ్రో. బాయ్. అన్నా తమ్ముళ్ళ ఈ అనుబంధము ఇలాలో అందరికీ అది ఆదర్శము. లోకం